జనసేన పార్టీ సేనతో సేనాని కార్యక్రమానికి విశాఖపట్నం వేదిక అయింది. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. మొదటి రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రెండవ రోజు వివిధ వర్గాల ప్రతినిధులు, క్రియాశీలక కార్యకర్తల సమావేశం ఉంటుంది. మూడవ రోజు అంటే ఈ నెల 30న సేనతో సేనాని భారీ బహిరంగ సభ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా జరగబోతోంది. ఈ సభలో సేనాని ప్రసంగం ఎలా ఉండబోతోందనే ఆసక్తి ఏపీ ప్రజల్లోనే కాదు, రాజకీయ నేతల్లో కూడా నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనసేన చూపించిన రాజకీయ ప్రభావం ఎంత అనే చర్చ జరుగుతోన్న నేపథ్యంలో ఏడాది పాలనపై కనీసం హోదా కూడా లేని ప్రతిపక్షం వైసీపీ ఆరోపణలు చేస్తోన్న తరుణంలో జరుగుతోన్న ఈ సేనతో సేనాని కార్యక్రమం చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. 2014 మార్చి 14న వైజాగ్ సభతో జనసేన పార్టీ ప్రస్థానం ప్రారంభమైంది. తమకు పదవులు కాదు ముఖ్యం, ప్రజలు అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్. అందుకే 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి బయట నుంచి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత ఏ పదవి కూడా ఆశించలేదు. 2019లో సింగిల్గా పోటీ చేశారు. అనుకున్నది జరగలేదు, అయినా కూడా ఎక్కడా తగ్గలేదు. ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అనుకున్నారు పవన్ కళ్యాణ్. 2019 నుంచి 2024 మధ్య కాలంలో 5 ఏళ్ల పాటు జనసేన పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంది. వైసీపీ నేతలంతా మానసిక అత్యాచారానికి పాల్పడితే చాలా ఓపిగ్గా భరించారు పవన్ కళ్యాణ్. జనసేన కార్యకర్తల మీద, వీర మహిళల మీద కక్షపూరితంగా వ్యవహరించారు వైసీపీ నేతలు. జగన్ డైరెక్షన్లో బోరుగడ్డ, శ్రీరెడ్డి, పోసాని లాంటి పెయిడ్ ఆర్టిస్టులు మెగా కుటుంబాన్ని రోడ్డుపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. రోజులు ఒకేలా ఉండవు కదా, కర్మ ఫలితం ఎవరైనా అనుభవించక తప్పదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ప్రజలు తలుచుకుంటే ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచి ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో అంతకు మించిన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వైసీపీని 2024లో పాతాళానికి తొక్కేశారు ప్రజలు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి వైసీపీ నేతల చేత అనరాని మాటలు, అవమానాలు పడిన పవన్ కళ్యాణ్ను తాజా ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మార్చారు అదే ప్రజలు. 2024 రాజకీయ రంగంలో జనసేనకు ఎంత కలిసి వచ్చిందో వైసీపీని అంతకు మించి అధపాతాడానికి తొక్కేసింది. సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన పార్టీ రికార్డు సృష్టిస్తే అంతకు ముందు ఎన్నికల్లో దక్కించుకున్న సీట్లలో 10వ వంతు కూడా దక్కించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడిపోయింది. పోటీ చేసిన అన్ని శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొంది యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీ సత్తా చాటింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసి నేషనల్ ఇమేజ్ సొంతం చేసుకున్న జనసేనాని ప్రధాని మోదీ ప్రశంసలు అందుకుంటూ పొలిటికల్ స్క్రీన్పై కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధాని మోదీనే స్వయంగా పవన్ను ఒక తుఫాన్గా అభివర్ణించారు. వ్యూహం నాకు వదిలేయండి, నన్ను నమ్మి నాతో నడవండి అని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు చెబితే ఏదో సినిమా డైలాగ్ అనుకున్నారంతా. కానీ అది సినిమా డైలాగ్ కాదు, ఆంధ్రప్రదేశ్ గతిని మార్చే స్ట్రాటజీ అని తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు దేశమంతా పవన్ కళ్యాణ్ వైపే చూస్తోంది. పవన్ కళ్యాణ్ దక్షిణాదిలో ఒక బలమైన నేతగా ఎదగబోతూ ఉన్నారన్న సంకేతం జాతీయ నాయకుల్లో బలంగా వెళ్ళింది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా, 151 సీట్లు వచ్చాయని ఎగిరెగిరి పడిన వైసీపీని మూలను కూర్చోబెట్టాడు పవన్ కళ్యాణ్. జగన్ను అధపాతాళానికి మించిన పాతాళానికి తొక్కేశాడు. కనీసం కూటమి ఎమ్మెల్యేలకు మొహం కూడా చూపించలేని దుస్థితిలో జగన్ అసెంబ్లీకి కూడా రావడం లేదు. ఇక మీదట వస్తాడా లేదా అన్నది కూడా అనుమానమే. జగన్ అండతో పవన్తో పెట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఏమైపోయారో చూస్తూనే ఉన్నాం కదా. వైసీపీ అధికారంలో ఉండగా ఒక వెలిగిన అంబటి, గుడివాడ, కొడాలి, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ల పరిస్థితి ఏంటో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం కదా. అందుకే ధర్మంగా చేసే రాజకీయం కాస్త లేట్ అయినా కూడా వర్కౌట్ అవుతుంది. పవన్ లాంటి నాయకుడు ఏపీకే కాదు, ఈ దేశానికే అవసరం. దక్షిణాది నుంచి చాలా తక్కువ మంది నేతలు మాత్రమే దేశ రాజకీయాల్లో తమ ముద్ర వేసుకున్నారు. ఒక ఆంధ్ర రాజకీయ నాయకుడు సొంత రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లో తన ప్రభావం చూపిస్తున్నాడు అంటే ఖచ్చితంగా మన తెలుగు వారందరికీ అది గర్వకారణం. తమకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలు అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్. ఈ మధ్య పిఠాపురంలో అదే విషయాన్ని చెప్పేశారు. అవసరమైతే తాము భాగస్వామ్యంలో ఉన్న కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి ఏమాత్రం కూడా వెనకాడమని స్పష్టమైన సంకేతం ఇచ్చేశారు. తిరుపతిలో శ్రీవారి భక్తులు తొక్కిసలాట్లో చనిపోతే టీడీపీ సైలెంట్ అయిపోతే బాధ్యత తీసుకుని మరీ సారీ చెప్పారు. బోరుగడ్డ లాంటి వైసీపీ సానుభూతి పరుల విషయంలో పోలీసుల తీరును పిఠాపురం వేదికగానే తూర్పారబట్టారు. హోమ్ మినిస్టర్ని సైతం విమర్శించడానికి వెనుకాడలేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మంచి పనులు చేస్తే తన మద్దతు ఉంటుంది, కానీ కూటమి ప్రభుత్వం ప్రజలకు నచ్చని పనులు చేస్తే మాత్రం
తమ మద్దతు ఉండదని స్పష్టంగా తేల్చి చెప్పేశారు పవన్ కళ్యాణ్. ప్రజలకు ఈ ప్రభుత్వం సమర్థవంతంగా సేవలు అందించలేదని తాము భావిస్తే మిత్రపక్షమైన తెలుగుదేశంతో డీమార్కెట్ చేసుకోవడానికి కూడా మేము సిద్ధమే అనే సంకేతాన్ని ఇచ్చేశారు పవన్. స్వపక్షంలో విపక్షంలో ఉంటామని, అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు ఇక రాకపోవచ్చు కాబట్టి ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని పవన్ గతంలోనే చెప్పేశారు. చంద్రబాబు క్యాబినెట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు, కానీ తాను పొలిటికల్లీ అటానమస్ అని కూడా క్లియర్గా పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ ఉన్నారు, ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ అది మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ముందు వరకు జనసేన ఒక రాజకీయ పార్టీ, ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఒక శక్తిగా మారింది. పవర్ ఉంటే ఏదైనా చేయొచ్చు, జనసేన లక్ష్యం చేరుకోవాలంటే పవర్ కావాలంటూ పవన్ కళ్యాణ్ పదే పదే వ్యాఖ్యానించేవారు. సరిగ్గా 2024 ఎన్నికల తర్వాత ఏపీ ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా మారింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. 6 కీలకమైన శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పవన్ కళ్యాణ్ మర్చిపోలేదు. అధికారంలో ఉన్నా లేకపోయినా తాను ప్రజా సేవకుడినేనంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాల్లో ఎక్కడా కూడా తొందరపాటు చూపించకుండా నిదానంగా ముందుకెళ్తూ అందుబాటులో ఉన్న వనరులతో ఏ విధంగా అభివృద్ధి చేయగలమో ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. తనకిష్టమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తూ రాష్ట్రంలో తనదైన మార్క్ పాలనను ప్రజలకు చూపించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తూ ఉన్నారు. సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీ మత విశ్వాసాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటుంది. తమది సెక్యులర్ పార్టీ అని, అన్ని మతాలను సమానంగా చూస్తామని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మాత్రం సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, తమ పార్టీ సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుందని బహిరంగంగా ప్రకటించడంతో పాటు తిరుపతిలో ఒక సభ ఏర్పాటు చేసి డిక్లరేషన్ ప్రకటించారు. దీంతో ఏపీలో సనాతన ధర్మ పరిరక్షణ బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ గుర్తింపు పొందారు. ఇతర మతాలను గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ధైర్యంగా చెప్పారు. దేశ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణకు అవసరమైతే తాను నాయకత్వం వహిస్తాననే రీతిలో పవన్ కళ్యాణ్ తీరు కనిపిస్తోంది. దీంతో యావత్ దేశ ప్రజల దృష్టిని పవన్ కళ్యాణ్ తన వైపు తిప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాలు దాటి జాతీయ స్థాయికి వెళ్ళింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్ అంటూ జన సైనికులు నినాదాలతో హోరెత్తిస్తూ ఉన్నారు. మరోవైపు ఎన్డీఏ సమావేశాల్లో పవన్ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తడం జనసేనాని ఇమేజ్ను జాతీయ స్థాయిలో మరింత పెంచింది. 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి 2023 వరకు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎలాంటి విజయాలను చూడలేకపోయారు. కానీ 2024లో తాను ఊహించిన దానికంటే ఎక్కువ విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం పాలనలో పరిపక్వత ప్రదర్శిస్తూ ప్రజలకు తనలోని కొత్త కోణం చూపిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ విజయ ఉత్సాహంలో జనసేన పార్టీ సేనతో సేనాని కార్యక్రమానికి సిద్ధమైంది. మరి 30న జరిగే సభలో పవన్ కళ్యాణ్ కేడర్కు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో, అదే సమయంలో వైసీపీకి ఎలాంటి షాక్ ఇస్తారో చూడాలి. పైకి 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యత గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నా కూడా, చంద్రబాబే తమ నాయకుడని చెబుతూ ఉన్నా కూడా 2029 ఎన్నికల నాటికి పార్టీని ఎలా బలోపేతం చేయాలనే అంశంపై దృష్టి పెట్టబోతూ ఉన్నారు అనేది మనకున్న సమాచారం. ఇక జనసేన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి గీత దాడుతోన్న కొందరు ఎమ్మెల్యేలకు, నేతలకు ఎలాంటి క్లాస్ తీసుకుంటారో చూడాలి. హద్దులు మీరుతోన్న టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల మీద ఇటీవల సీఎం చంద్రబాబు సీరియస్ అయిన నేపథ్యంలో తమ పార్టీ కాకపోయినా మిత్రపక్షమైన టీడీపీ నేతలపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది చాలా ఆసక్తిగా మారిన పరిస్థితి.